నల్ల నరసింహులు పుస్తకం వచ్చేసి తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలనే బుక్కుని నల్ల నరసింహులు రాశారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడుగా మనల్ని ఎవరిని అభివర్ణిస్తామంటే దొడ్డి కొమరయ్యను అభివర్ణిస్తాము. రాపాక రామచంద్రారెడ్డి కొడుకు బాబుదొర, అసలు పేరు జగన్మోహన్ రెడ్డి. బాబుదొరను ఎదిరించిన గిరిజన వీరుడు ఎవరు అంటే జాటోత్ టాను నాయక్. జాటోత్ టాను నాయక్ది పడమటి తండ, ధర్మపురం గ్రామం. ముఖ్యంగా సాయుధ పోరాటం రావడానికి గల ప్రధాన కారణం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. సాయుధ పోరాట నినాదం దున్నేవానిదే భూమి. సాయుధ పోరాటం ముఖ్యంగా నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలో జరిగింది. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినది రావి నారాయణ రెడ్డి. ఎర్రపాడు గడి. ఎర్రపాడు గడి సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో కలదు. ఎర్రపాడు గడి యొక్క పాలకుడు ఎవరంటే చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి. చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి ప్రత్యేకత తెలంగాణలో అతిపెద్ద భూస్వామి. చెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి ఉన్న భూమి 1.50 లక్షల ఎకరాల భూమి ఉంది. చెన్నారెడ్డి అరాచకాలపై వచ్చిన సినిమా మా భూమి. మా భూమి సినిమా దర్శకుడు ఎవరంటే గౌతమ్ ఘోష్. అలాగే మా భూమి సినిమా నిర్మాత బి నరసింహారావు. బి నరసింహారావు స్వస్థలం ఎక్కడ అంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రక్కన ప్రజ్ఞాపూర్. బి నరసింహారావు స్థాపించిన సంస్థ కళా ప్రేమికుల సంఘం, ఆర్ట్స్ లవర్ అసోసియేషన్స్. మా భూమి సినిమా కిషన్ చందర్ రాసిన జబ్ కే జాగే అనే ఉర్దూ నవల ఆధారంగా సినిమా వచ్చింది. జబ్ కే జాగే అనే ఉర్దూ నవల ఆధారంగా మా భూమి సినిమా రావడం జరిగింది. మా భూమి సినిమాలోని ప్రత్యేక పాట పల్లెటూరి పిల్లగాడ పసులు కాసే మొనగాడ. పాడినది మా భూమి సంధ్య. ఈ పల్లెటూరి పిల్లగాడ పసులు కాసే మొనగాడ అనే పాటను రాసినది ఎవరంటే సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు రాసిన పాటల పుస్తకం పేరు వీర తెలంగాణ. అసలు యాక్చువల్గా వీర తెలంగాణ సినిమా దర్శక నిర్మాత ఎవరంటే ఆర్ నారాయణమూర్తి. ఆర్ నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. తెలంగాణ ప్రభుత్వం ఆర్ నారాయణమూర్తికి కొమరం భీం జాతీయ అవార్డు ప్రదానం చేసింది. వీర తెలంగాణలోని ప్రముఖ పాట నాగేటి సార్లల్లో నా తెలంగాణ. ఈ నాగేటి సార్లల్లో నా తెలంగాణ పాటను రచించింది ఎవరంటే నందిని సిద్ధారెడ్డి. మా భూమి సినిమాలోని మరొక ప్రముఖ పాట ఏంటంటే బండెనక బండి గట్టి. బండెనక బండి గట్టి అనే పాటను పాడినది నాగెల్లి యాదగిరి. పాడడం వల్ల ఇతన్ని బండి యాదగిరిగా మనం పిలుస్తాము. తెలంగాణలో తొలి కవి హత్య ఎవరు అంటే బండి యాదగిరిని హత్య చేశారు. బండి యాదగిరి స్వస్థలం ఎలుకపల్లి గ్రామం, నూతన్కల్ మండలం, సూర్యాపేట జిల్లాలో నూతన్కల్ మండలంలో ఎలుకపల్లి గ్రామంలో బండి యాదగిరి స్వస్థలం. నిజాంకు మరియు చెన్నారెడ్డికి, నరసింహారెడ్డికి వ్యతిరేకంగా బండెనక బండి కట్టె అనే పాటను పాడింది ఎవరు అంటే గద్దరు పాడిండు. తెలంగాణలో అతి మంచి గడి సంజీవరావుపేట గడి. ప్రస్తుతం సంజీవరావుపేట అనేది గ్రామము. సంజీవరావుపేట గడి ఇది ఏకైక బ్రాహ్మణ గడి. దొర అనే పదం వినబడని గడి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో సంజీవరావుపేట గడి ఉన్నది. సంజీవరావుపేట గడిని సందర్శించినది ఎవరంటే మహారాజా సర్ కిషన్ ప్రసాద్. మహారాజా సర్ కిషన్ ప్రసాద్ ఎవరంటే 7వ నిజాం ప్రధానిగా ఉన్నవారు మహారాజా సర్ కిషన్ ప్రసాద్. ఇతని బిరుదు ఏంటిదంటే ముల్కీ ఉద్యమ పితామహుడు. మహారాజా సర్ కిషన్ ప్రసాద్ ఒక కలం పేరు షాద్ మీనా షాద్ నగర్ అనేది ఏర్పడింది. గస్తీ నిషాని 53 అంటే 53 అనేది గవర్నమెంట్ ఆర్డర్ లేదా ప్రభుత్వ ఉత్తర్వు లేదా ఫర్మానా. ఈ ఫర్మానా ప్రకారం వాక్ అంటే మాట్లాడడం కానీ, పత్రికా స్వాతంత్ర్యం కానీ హరించింది. ప్రభుత్వ ఆదేశం లేనిదే 7వ నిజాం విడుదల చేసిండు గస్తీ నిషాని 53 అనేది. అయితే ఈ 53 జీవో ప్రకారం సభలు కానీ, సమావేశాలు పెట్టుకోవడానికి కానీ, పత్రికా గ్రంథాలు నడిపించుకోవడానికి అనుమతి లేదు. భూస్వామ్య వ్యవస్థ 10% భూమి నిజాం. దీన్ని సర్ఫై కాస్ రాచరికం భూములు అంటారు. నిజాం తన సొంత అవసరాలకు వాడుకునే భూమి 30% భూమిని జాగీర్ అంటారు. వీటిని ఇనాం కామా భూములు అంటారు. మిగతా దొరల చేతిలో చిక్కింది 60% భూమి దివానీ భూమి అంటారు.